చాలామంది జీవితంలో ఒక పెద్ద కన్‌ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా? లేదా ఫ్లాట్ కొనాలా? డబ్బు కష్టపడి సంపాదించినది. ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే ఏళ్ల తరబడి బాధపడాల్సి వస్తుంది. అందుకే ఈ 5 నిమిషాలు పూర్తిగా వినండి. మీ డబ్బు, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. ముందుగా సింపుల్‌గా అర్థం చేసుకుందాం. ఫ్లాట్ అంటే ఏంటి? ఫ్లాట్ అంటే ఖాళీ భూమి యొక్క ముక్క. ఇల్లు లేదు, కట్టడాలు లేవు. కేవలం భూమి మాత్రమే ఫ్లాట్ అంటారు. నీకు నచ్చినప్పుడు నీ డిజైన్‌తో, నీ బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవచ్చు. ఫ్లాట్ అనేది సహనం ఉన్నవాళ్ళు పెట్టుబడి. ఇప్పుడు ఫ్లాట్ అంటే ఏంటో చూద్దాం. ఫ్లాట్ అంటే రెడీగా ఉన్న ఇల్లు. తాళం తిప్పితే చాలు వెంటనే ఉండొచ్చు. లిఫ్ట్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, పార్కింగ్ ఉంటుంది. ఫ్లాట్ అనేది సౌకర్యం కోరుకునే వాళ్ళ ఎంపిక. ఇప్పుడు అసలు ప్రశ్న, డబ్బు పెంచేది ఏది? భద్రత ఇచ్చేది ఏది? ముందు ఫ్లాట్ లాభాలు చూద్దాం. కాలం గడిచే కొద్దీ భూమి విలువ పెరుగుతుంది. నీరు ఉన్నా, లేకపోయినా, రోడ్డు ఉన్నా, లేకపోయినా భూమి ఎప్పుడూ విలువైనదే. ఫ్లాట్‌ను 10 సంవత్సరాలు ఉంచితే అది ఇల్లు కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. అందుకే అంటారు, ఇల్లు పాతబడుతుంది, భూమి పాతబడదు. కానీ ఫ్లాట్ లోపాలు కూడా కొన్నున్నాయి. వెంటనే ఉండలేరు. భద్రత నీవే చూసుకోవాలి. ఇల్లు కట్టాలంటే మళ్ళీ డబ్బు కావాలి. అందుకే ఫ్లాట్ ఓపిక ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు ఫ్లాట్ వైపు చూద్దాం. ఫ్లాట్ లాభం ఏంటి? వెంటనే నివాసం, అద్దె ఖర్చు తగ్గుతుంది, సెక్యూరిటీ ఉంటుంది, పిల్లల చదువు, ఆఫీస్ దగ్గర, నగర జీవితం కావాలంటే ఫ్లాట్ సౌకర్యం ఉంటుంది. కానీ ఫ్లాట్‌లో ఒక నిజం ఉంది. కాలం గడిచే కొద్దీ బిల్డింగ్ పాతబడుతుంది. మెయింటెనెన్స్ ఛార్జీలు ప్రతి నెల తప్పవు. భూమి నీది కాదు, షేర్ మాత్రమే. కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్లాట్ విలువ అంతగా పెరగదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవలసిన ఒక పెద్ద నిజం, ఫ్లాట్ నివాసం, ఫ్లాట్ సంపద. నువ్వు ఉండడానికి తీసుకుంటే ఫ్లాట్, డబ్బు పెంచుకోవడానికి తీసుకుంటే ఫ్లాట్. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే తెలుసా? భవిష్యత్తు ఆలోచించకుండా ప్రస్తుత సౌకర్యం చూసి తీర్మానం చేసుకోవటం. అందుకే తర్వాత అప్పుడే ఫ్లాట్ తీసుకొని ఉంటే బాగుండేది అని అనుకుంటారు. చివరగా ఓ ప్రశ్న, నీ లక్ష్యం ఏంటి? అద్దెకి లేకుండా జీవించగలవా? లేక పిల్లల భవిష్యత్తుకు ఆస్తి చేయాలా? నీ సమాధానమే నీ నిర్ణయం. ఈ మాట గుర్తుపెట్టుకో. ఫ్లాట్ నీకు ఈరోజు ఇస్తుంది. ఫ్లాట్ అయితే నీకు రేపు ఇస్తుంది. నువ్వు ఈరోజు బతకాలనుకుంటున్నావా? లేదా రేపటి గురించి నిర్మించాలనుకుంటున్నావా? నిర్ణయం నీది. తెలివిగా ఆలోచించు. సరైన పెట్టుబడి పెట్టు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.